హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. సో మనని ఆహ్వానించిన వారు శ్రీనివాస్ గారు, మల్లేశ్వరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పెరటి తోట, మిద్దె తోట ఈ రెండింటిని పరిచయం చేయడానికి వాళ్ళని ఆహ్వానించడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చక్కని వెల్కమ్ మాకు. సో సుస్వాగతం ఈటీవీ పెరటి రుచులు కార్యక్రమానికి స్వాగతం అండి సార్. చాలా మంచి వెల్కమ్. అండ్ యా సార్, ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? టైలరింగ్ చేస్తుంటారు. సో మల్లేశ్వరి గారు, ఎలాంటి హెల్ప్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు మీకు? మొక్కలకి వాటర్ పోస్తారు, పైన టమోటా మొక్కలన్నిటిని కడతారు, ఎండిన ఆకులు తీస్తారు, మళ్ళీ మార్కెట్ నుంచి కూరగాయలు వేస్ట్ తీసుకొస్తారు, ఆవు పేడ. సో ఇంత చేస్తారంటే మధ్య మధ్య ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ కూడా తింటారు కదండి. బయట కొనుక్కొని వానికి కూడా మన ఇంట్లో పెరట్లో పెరిగిన వాడికి చాలా తేడా ఉంటుంది. సో చక్కగా ఉందండి, చక్కగా ఉంది. మీ మొత్తం మంచి గ్రీనరీ తోటి సూపర్గా ఉంది. సో ఎస్ సూపర్ అండి. సో మల్లేశ్వరి గారు, మరి వీటి గురించి అంతా డిస్కస్ చేయాలి. ఇంత గ్రీనరీగా ఉంచడానికి ఆ టిప్స్ అన్ని మాకు కావాలి. మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే అండి. మీ మిద్దె తోటలో అలాగే పెరటి తోటలో చాలా మొక్కలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు? క్వశ్చన్ లాగా ఇక్కడ ఒక మొక్క ఉంది. ఓకే, ఈ మొక్క ఏంటో గెస్ చేయాలి. సో దీనికి ఇంకా ఏమీ మొగ్గలు కానీ ఏం లేదు, జస్ట్ ఆకులు మాత్రం ఉన్నాయి. ఇదేంటండి? పూల మొక్క లేకుంటే ఫ్రూట్ మొక్క? ఏంటండి? పూల మొక్క. ఓకే, పూల మొక్క. హింట్ ఈస్ పూల మొక్క. ఓకేనా? సో ఇదేంటో గెస్ చేయండి ఆకులు చూసి. సో ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఇక్కడ బెండ. ఓకే, నిమ్మ చెట్టు ఉంది. ఓకే, పెద్ద టబ్లో వంకాయ బాగా వచ్చినాయి. వంకాయలు, బ్లాక్ వంకాయలు. ఓకే, ఇక్కడ బ్లాక్ వంకాయ బాగా వచ్చింది. ఓకే, ఇది ఇంకో బోగన్విల్ కింద చివర పెట్టేశారు. సో ఇక్కడ కూడా కొన్ని చామంతులు. ఇది కూలర్ లో ఏదో సన్నగా ఉంటది కదా, దానితో మట్టేసాను. చాలా చిన్నది, అసలు చాలా చిన్నది. ఓ, కింద చిన్న సైడ్స్ ఇంకా పెట్టి కవర్ చేశారు. ఓ ఓకే, ఫైన్. ఇక్కడంతా ఇది చామంతులు, పసుపు, ఇటు దానిమ్మ చెట్టు. ఓకే, ఇది కూడా విత్తనంతో వేసింది. ఇది కూడా ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు. ఓకే, ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి ఆల్రెడీ కింద కాయబడింది. ఓహో, ఫ్యాషన్ ఫ్రూట్ మన కోసం పడినట్టుంది. కట్ చేద్దాం. ఓకే, సో ఇది నాటుదన్నమాట. ఓకే, ఇది చాలా ఒక 10 పైనే రోజు ఒకటి రాలిపోతానే ఉన్నాయి అనమాట. ఎవరికి ఇవ్వలేదు, నేనే తిన్నాను. అంటే అందరూ పుల్లగా ఉంటుంది అంటున్నందుకు నేను అసలు ఎవరికి ఇవ్వడం మానేసాను. ఈ పచ్చిమిర్చి చెట్టు చూడండి, ఇది చాలా ఒక 4 months 5 months నుంచి వస్తున్నాయి. ఇట్లానే పచ్చిమిర్చి ఇంకా బయట తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంటున్నా అండి, కానీ బాగా వస్తున్నాయి. ఇది ఏమంటే చిన్నది బిళ్ళ వైట్ చామంతి అని వస్తుంది. చిన్న చామంతి ఆల్రెడీ బ్లూమింగ్ వస్తున్నాయి, చిన్నగా వైట్ గా చక్కగా. ఇదేమో ఒక జామ చెట్టు. ఇది ఒక జామ చెట్టు, చామంతి. ఇది పసుపు. ఈ టొమాటో అవి ఉంటాయి కదా, ట్రేలలో పెట్టేస్తారు. ఇది మల్లె. టొమాటో బాగా వచ్చాయండి ఇక్కడ. బాగా వచ్చింది. మీరు వేసే వెర్మి కంపోస్ట్ కానీ ఇది కానీ చూడు గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అసలు ఇంకా ముందు అసలు ఇంతకు ముందు ఇంకా ఎక్కువ వస్తుండేటి బాబు. అండ్ ఈ ఎండలకి చెట్టు వచ్చేది, చెట్టు పైన ఈ కొమ్మలు ఎండిపోతున్నాయి. పైన ఎండిపోతే టమాటో చెట్టు కాయలు కాయవంట. మిర్చికి అయితేమో కొమ్మలు విరవాలి, దీనికేమో పైన విరవకూడదు.
ఈ అందుకని టమాటో చెట్లు తీసేసాను. అంటే ఎండలకి ఇప్పుడు వర్షం ఒక 10 days పడింది అనుకో, తర్వాత ఎండ వస్తుంది. ఎండ వచ్చేటప్పటికి పైన ఎండిపోతుంది. ఎండిపోయినాక చాలా టమాటాల చెట్లు తీసేసాను. టమాటో పైన ఎండిపోతే తీయకూడదు, కాయలు రావు. మిర్చికేమో మనము కొమ్మలు తుంచితే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ వంకాయలు, ఇది సపోటా చెట్టు ఇక్కడదండి, ఇక్కడ ఉంది సపోటా చెట్టు. మల్లె చెట్లు ఒక 5-6 సపోటా, మరి చాలా స్వీట్ ఉంది సపోటా. సో అక్కడంతా ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ వచ్చాయండి ఫ్రూట్స్ చాలా. 2.5 years నుంచి ఈ ఇయర్ అయితే చాలా వచ్చినాయి. పిక్స్ చూపిస్తాను. ఇదిగోండి ఈ ప్యాషన్ ఫ్రూట్ ఏమో కోయంబత్తూర్ నుంచి తెచ్చిన చెట్టు, ఇది ఇంత కాయ అనమాట. అది ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ, చూసారా? ఇది ఇక్కడ పెట్టారు, ఇది ఎక్కువ కాయ ట్రేలో. మనం ప్యాషన్ ఫ్రూట్ అనేది ఒక ట్రేలో పెట్టేసి వచ్చేస్తుంది. కాకపోతే మనం కంపోస్ట్ బాగా ఇక్కడ ఫ్లవర్స్ ప్యాషన్ ఫ్రూట్ ఇవి చిన్న వస్తున్నాయి. అవి ఎట్లా అంటే రాఖీ ఫ్లవర్ అంటారు చూడండి, ఆ ఫ్లవర్ లాగే ఉంటది. మళ్ళీ టమోటా, ఇది కూడా ఒకటి వైట్ బ్లూలో తీగ, అంటే పైన టెర్రస్ అల్లించుకునే మొక్క. ఇది ఆల్రెడీ మొన్న నేను సిటీ వాళ్ళ దాంట్లో తీసుకొచ్చాము. అది నిమ్మ ప్లస్ గుంటగలగరా. సో ఇది ఏంటండి? ఇది కాలీఫ్లవర్ అండి. సో ఎందుకు ఆకు ఇది వచ్చింది అంటే నేను 20 days లేను, కొంచెం ఏమైనా పురుగులు తింటున్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే ఏం చేయాలి? ఆకులు తీసేయాలి. తీసేసి మళ్ళీ ఏమైనా మనం స్ప్రే చేసామనుకోండి, మజ్జిగ వాటర్ గానీ, లేకపోతే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి దంచి వాటర్ లో మరగబెట్టేసి ఆ వాటర్ ని తెచ్చి ఎక్కువ వాటర్ లో కలపాలి. స్ప్రే చేస్తే పురుగు ఇదే తినేస్తుంది మొత్తం. సో దాన్ని తీసేసి అది ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ వచ్చింది. కాలీఫ్లవర్ వచ్చింది. సో ఒక కాలీఫ్లవర్ రావడానికి ఇంత టైం పడుతుంది. వామ్మో 3 months 4 months పడుతుంది. 3 months 4 months పడుతుంది. ఏ కాయ అయినా అంతే పడుతుంది. ఇందులో నుంచి గుమ్మడి వస్తున్నట్టుంది. గుమ్మడి ఇది సొర. అటు కూడా మొత్తం బోగన్ వీల్ మళ్ళీ అటు ఉన్నాయి. అంటే అంత చివరి ఇది ఒకటి చూడండి. ఇది పొనగంటి కూర. ఇందులో బీర కూడా వస్తుంది, తోటకూర, గోంగూర అన్ని. పొనగంటి కూర ఎట్లా విత్తనాలు కాదండి, మనము ఇప్పుడు ఈ కొమ్మ తీసి కింద కొమ్మను కొంచెం తుంచి వేస్ట్ పడేస్తాం కదా, వేస్ట్ లో మట్టి పోసేస్తే అంతే. ఇది గోవర్ధనం. ఇదేమో 100 వరహాలు. మళ్ళీ ఇక్కడ గుంటగలగర మారేడు చెట్టు ఎక్కడ పెట్టారు. తులసి, అందులో తులసి. రెయిన్ లిల్లీస్ అక్కడక్కడ ఉంటాయి. ఇది మందారం. రైట్ సూపర్. ఇది కామంచియో ఏదో అంటారు కదండి, నల్లవి కాయలు వస్తాయి తెలుసు. కామంచ. రైట్ సూపర్. ఇవన్నీ కూడా కవర్ చేసాము. సో పెరట్లోకి వచ్చేసాము. సో ఇంటి ముందు కూడా చక్కగా మనకి ఆహ్వానంతో పాటు చక్కగా ఇక్కడ అన్ని పెట్టారు. సో ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఇవేంటిది? ఇది చంద్రకాంత్. 4 o'clock. ఓకే. సో ఎల్లో, దీనిలో కలర్స్ చాలా వస్తాయి కదండి. సో దీని సీడ్స్ ఇవ్వండి. అవునండి. ఓకే. చంద్రకాంత పేరు ఎంత బాగుంది, చంద్రకాంత. సో ద్రాక్ష అంటారు. ఇది చిన్న ఉసిరి, పప్పు ఉసిరి అంటారు కదా. సో ఇది చక్కగా వచ్చేసిందండి ఇంటి ముందు. అసలు ఉంచుతారండి? పప్పు ఉసిరి ఎందుకంటే మంచి రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు, టకటక తీసుకెళ్ళిపోతారు. ఫ్లవర్స్ వస్తారు కానీ ఫ్రూట్స్ ఉంచుతారు. ఇది కూడా పొలగా ఉంటుంది, ఇంట్లో వదిలిపెడతారు. అదే జాంకాయలో లేకుంటే ఏదంటే పట్టణ లేపేస్తారు. ఓకే. సో అలాగే ఇక్కడ ఇది మామిడి. సో ఏంటండి దీని అదే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఆ చెట్టుకి కాయ ఉండింది. వాళ్ళు అది విత్తనం తెచ్చి 4 years క్రితం వేసాము. అది మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు మొక్క తీసేశారు, కానీ నేను ఇక్కడ పెంచుతున్నాను. ఆయన గుర్తుగా ఇలా కంటిన్యూ అవ్వచ్చు. సూపర్. అంటే మనుషులు లేకున్నా కానీ వాళ్ళ మెమరీ కింద చెట్లు ఉంటాయి.
అవి ఎంత పచ్చగా ఉంటే వాళ్ళు కూడా అంత హ్యాపీగా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సూపర్ అండి. సో అలాగే ఇక్కడ అది చమేలి సన్నజాజి, చమేలి సన్నజాజి. ఇంకేమున్నాయండి అంటే లోపల ఏమేమి మొక్కలు ఉన్నాయి? అంజూరు, మందారం, మునగ చెట్టు. మునగ చెట్టు అక్కడ పెట్టేస్తారా బయట? ఓకే, సూపర్ సూపర్. ఇప్పుడు మనం మిద్దె మీద కొన్ని మొక్కలు పెడతాం, పెరట్లో పెడతాం. సో మనకి మిద్దె మీద అంటే కూడా పెరట్లో బాగా వస్తాయి. సో ఈ రీజన్ అంటే భూమి మీద నేల మీద కొంచెం ఎక్కువ మంచిగా వస్తాయి. అక్కడ ఏంటంటే మనం వేసినట్టు కిందకి వాటర్ పైన వెళ్ళడము, పైన ఎండ వాతావరణంలో ఏమో, కానీ కింద బాగా వస్తున్నాయి. భూమి ఎంతకైనా న్యాచురల్ కాబట్టి నేచర్ మంచి ఎదుగుదల ఉంటుంది. సో మనం ఎంత ట్రై చేసినా పెరట్లో కూడా వస్తాయి, కాదనట్లేదు. కాబట్టి హైదరాబాద్లో కొద్ది గొప్ప మీకు ప్లేస్ ఉంది కింద. చాలా మందికి అపార్ట్మెంట్లలో ప్లేస్లే ఉండవు, వాళ్ళు బాల్కనీలలో లేకుంటే మిద్దె పైన చేసుకుంటూ ఉంటారు. కానీ లిమిటెడ్గా వచ్చినా కానీ ఇప్పుడు మిద్దె తోటలు బాగా. సో కావాల్సినవి ఫ్యామిలీకి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా మిద్దె మీద వేసుకోవడం. సూపర్. కాకపోతే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుందని మీరు కూరగాయలు తక్కువ వేస్తుంటారు కదా, అన్ని ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. సూపర్. సో అలాగే ఇక్కడ నూరు వరహాలు పెట్టేస్తున్నారు. రాఖీ ఫ్లవర్. రాఖీ ఫ్లవర్. ఓకే, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇట్లా వస్తుంది. ఈ మధ్య కట్ చేశాను అనమాట. మీరు కట్ చేశారు. ఇది వైట్ మందార పెట్టారు. ఉన్నాయి, అటు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ చివర పప్పాయ పొడవుగా పోయింది. ఒక టైంలో బాగా కాసాయి, సగం కట్ చేసాము. మళ్ళీ ఒక 7-8 కాయలు వచ్చాయి. అదే రీసెంట్ ఇప్పుడు మీరు. సో మరి కింద కూడా మీరు తయారు చేసిన వర్మి కంపోస్ట్ అవన్నీ వేస్తాను. ఓకే ఓకే. సో భూమిలో ఇక్కడ కూడా వేసుకుంటారు. అదే దేనికైనా బలం కావాలి కాబట్టి వేస్తే ఇంకా బాగా వస్తుంది. రైట్. సూపర్. సో అటు కూడా నచ్చుతుంది. సో అటు చిన్న బ్లాక్, ఇటు ఒక చిన్న బ్లాక్లో కూడా పెట్టేసుకున్నారు. సో ఇదండి అరేకా పామ్. ఫుల్ పెద్దగా అయిపోయింది రోడ్డు మీద కాబట్టి ఇంత పెద్దగా వచ్చేసింది. ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇది అరేకా పామ్ కూడా. సో బయట పెద్దగా వచ్చేసింది. ఇండోర్ ప్లాంట్స్ గురించి కూడా మనం పెరట్లో చేస్తుంటాం కాబట్టి ఇట్లాంటి అరేకా పామ్ ప్రతి ఒక 100 SFTకి ఒక పెద్ద సైజు, అంటే ఇంత సైజు మొక్క ఉండాలంట. అంటే 1000 SFTకి ఇటువంటి 10 మొక్కలు ఉంటే మంచి ఆక్సిజన్ వస్తాయంట. సో ఇలా ఉంటే మంచి ఆక్సిజన్ అంటే ఎవ్రీ 100 SFTకి ఒక అరేకా పామ్ అంటే ఆక్సిజన్ ప్లాంట్ ఉంటే ఎయిర్ ప్యూరిఫైర్ మంచిగా అవుతుందంట. ఇక్కడ చూడండి, ఇది 10 ఇంట్లోకి సరిపోయేటట్టుంది, ఇంత పెద్దగా వచ్చేసింది. బయట ఉంది కూడా చక్కగా ఉందండి. సో ఎన్ని రోజులు ఏంటండి ఇది పెట్టి? ఇది 2 years. 2 years. సూపర్. సో ఇక్కడ గులాబీ చక్కగా ఇంటి బయట హాయ్ అందరినీ వెల్కమ్ చేస్తూ హాయ్ అన్నట్టుంది ఇక్కడ. సో రెడ్ గులాబీ. నైస్. పెద్ద బాబు నేనేమో కింద వేయాలంటాం నేల మీద. మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఉంచారు, పైన వేద్దామంటారు. ఇంకా మాకు అందరికి డిస్కషన్ అంటే పైన వేస్తే ఎక్కువ రావట్లేదు కదా అని మేము అంటాము. సరే మీ ఇష్టము, ఇంకా ఉంచరు కదా అని మా వారు అంటారు. సరే జనాల కన్నా అవుతుంది కాబట్టి కింద చక్కగా అవుతాయి కదా. సూపర్. ఉండేనండి వంట తీసుకెళ్ళి పొద్దున్న రేవంగా పువ్వులు ఉండట్లేదు ఇంకా. అవును, చాలా మంది చూస్తారు పొద్దున్న 4 గంటలకు లేస్తారు, వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ కవర్ పట్టుకొని ఎవరింటి ముందుంటే వాళ్ళ ముందు కోసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అడగరు, ఏం చేయరు. యాక్చువల్గా అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే ఇంటి వాళ్ళకు ఉండకుండా మొత్తం కోసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో దేవుడికి అయినా కానీ అడగకుండా కోయడం అనేది అంత కరెక్ట్ కాదేమని ఒక ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ దెమ్. సో ఇక్కడ తమలపాకు. ఓకే, తమలపాకు యాక్చువల్గా ఎలా ఇది కట్ చేసి పెడితే వచ్చేస్తుంది. ఇది కలకత్తా కండి. ఏమో అంటే అసలు నాకు ఈ 3 years లో సరిగా రాలేదు. ఇప్పుడు జిహెచ్ఎం అబ్బాయి నాకు తెచ్చి వేస్ట్ పడేస్తుంటాడు కదా, దాంట్లో తీసి పెట్టినవి ఇది నాటు రకం. మనం జాగ్రత్తగా చేసి పెడితే నాకు రావు, కానీ ఈజీగా వస్తాయని రావు, కష్టంగానే వస్తాయి. తెచ్చి ఇచ్చేసింది, టకటక వచ్చేసింది. సో మంచిగా బయట ఉంది చక్కగా. సూపర్. అక్కడ స్టార్ ఫ్రూట్ ఒకటి, మళ్ళీ చమేలి పైకి వెళ్తుంది. ఇది ఏదో వైన్ స్మెల్, అది టర్టిల్ వైన్ కాదండి, ఇది మనం ఎల్లిపాయ స్మెల్ వస్తుంది. ఇది ఒక బ్రింజాల్ కలర్ లో పూలు ఉన్నాయి, ఆకు తుంచండి బ్రింజాల్ స్మెల్. అది కాదు, అది ఆకు తుంచండి, మనం వెల్లుల్లి స్మెల్ వస్తుంది. దాన్ని ఏదో అంటారు, వెల్లుల్లి తీగదంట, నాకు అంత ఘాట్ స్మెల్ వస్తుంది. సూపర్. సో ఇవి కూడా మంచియే. సో అక్కడ మందారం ఉంది, ముద్ద మందారం బాగా పూస్తాయి కింద కాబట్టి ఆటోమేటిక్ బాగా పూస్తుంది ముద్ద మందారం. అటు సైడ్ అంతా చాలా ఉంది, అటు ఉన్నాయి. చూద్దాం, అది కూడా చూద్దాం పదండి. సో
సో కింద కూడా ఇటు సైడ్ కూడా ఉన్నాయి. గ్రేప్స్ ఇక్కడ నుంచి వచ్చింది పైకి, అటువైపు నుంచి అక్కడ నుంచి పైకి వచ్చింది. సో చిక్కుడు గ్రేప్స్ చెట్టు, గుత్తులు గుత్తులుగా ఉంది కదా, కింద నుంచి స్టార్ట్ అయింది గ్రేప్స్. సూపర్ అండి. సో ఇక్కడ ఇవంతా జామ జామ చెట్టు. చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, మందారాలు. ఓకే. సో పెద్ద పెద్ద చెట్లన్నీ ఇక్కడే పెట్టేశారు, జామ చెట్టు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇక్కడ వేప చెట్టు కూడా వేప చెట్టు ఉంది, సన్నజాజులు, దొండ చెట్టు ఉంది. దొండ. ఓకే. సో కింద పెడితే స్పీడ్ గా ఆకులు చూడు ఎంత పెద్దగా వచ్చేసాయి. సో ఇవేంటిది బాక్స్? అదే కంపోస్ట్. కంపోస్ట్ ఇక్కడ రెడీ చేసుకున్నారు అంతా. సో ఇవి రెడీ, అంటే పైన ఎక్కువైపోయింది అనేసి అదిగోండి అట్లా. ఓకే ఓకే. కంపోస్ట్ రెడీ చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇది దానిమ్మ, ఇది కూడా చాలా కాయలు వచ్చింది. అది పెద్ద ఉసిరి, అంటే ఇంకా కాయలు రాలా, 7 years అవుతుంది. సో దాని కాండం చూసిన అర్థమవుతుంది పెద్ద ఉసిరి ఇలా క్లియర్ కనిపిస్తుంది. అదే 2019 లో వచ్చింది కదా, అప్పుడు పెట్టింది, స్టార్టింగ్ లో పెట్టింది. వాటర్ యాపిల్ 1 year తర్వాత మళ్ళీ కాస్తుంది. అంతకు ముందు బాగా కాస్తుంది, ఇప్పుడు మళ్ళీ 1 year తర్వాత కాస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఉండనిస్తారండి ఇక్కడ? పర్లేదు. సో ఇక్కడ గులాబీ. గులాబీ. ఓకే. గులాబీ పువ్వు చెట్లు ఉన్నట్లేవు అంటున్నారు ఇక్కడ, చెట్లు లాగేస్తున్నారు. ఇది మల్బరీ అండి. మల్బరీ. సో మల్బరీ పైకి వెళ్ళిపోయిందండి బాగా. మళ్ళీ కట్ చేస్తానండి నేను, అంటే కాయలు అయిపోవడం కట్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ కాయలు వస్తాయి. ఎస్ ఎస్. ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగుంటుంది మల్బరీ అంటారు కదండి. ఎస్ ఎస్. మల్బరీ. ఓకే రైట్ ఫైన్. సో ఇక్కడ మళ్ళీ ఇదేంటి? ఇది లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం. ఓకే ఓకే. మంచిది, చాలా మంచిది అంట. ఇది కూడా కషాయం వాడుతున్నాము. అవునా? అంటే వీక్లీ మేము 7 days ఒకటే వాడతాము, మళ్ళీ సైకిల్ లాగా చేస్తాం. అచ్చా, ఒకటి చేంజ్ చేస్తుంటాను. లక్ష్మణ ఫలం చాలా మంచిది. ఆ ఫ్యామిలీ అంతా రామ ఫలము, లక్ష్మణ ఫలము, సీతాఫలము, హనుమ ఫలము. సో కానీ లక్ష్మణ ఫలము ఉంది. రైట్. ఇదే సీడ్ తోటి పెట్టారండి? కాదు, ఇది మొక్క కొనుక్కొచ్చి పెట్టారు. సో అక్కడ బయట మళ్ళీ పసుపా? అది పసుపు. అది పసుపు. ఇది బయటది అయ్యే మెట్ట తామర, అది అయ్యే మొక్కలు ఫ్లవర్స్ వస్తాయి కదా. ఓకే ఫైన్. ఇంటి ముందు కూడా కరెక్ట్గా గ్రిల్కి ముందు కూడా చక్కగా కొన్ని మొక్కలు పెట్టేసుకున్నారు. స్పెషల్గా అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సో చూసుకుంటే మెయిన్ స్నేక్ ప్లాంట్స్ పెరగడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మొత్తం స్నేక్ ప్లాంట్స్ పెట్టేశారండి చక్కగా, ఫుల్ ఆక్సిజన్. సో చెప్పండి ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇక్కడ పైన? ఇవన్నీ క్రోటన్ మొక్కలు, నాకు తెలియదు. అన్ని క్రోటన్ మొక్కలు పెట్టేశారు. సో చక్కగా పెరిగే పెద్ద వీటిలో పెట్టేశారు. అండ్ ఇక స్పైడర్, అక్కడ స్నేక్. సో బ్రహ్మకలం, స్నేక్ ప్లాంట్స్ పెట్టారు. సో ఇక్కడ అన్నీ కూడా మంచి, ఎంత అంటే మనకి స్నేక్ ప్లాంట్ కానీ స్పైడర్ ప్లాంట్ కానీ చాలా ఆక్సిజన్ ఇస్తాయి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి. సో ఎంట్రన్స్లోనే పెట్టేసుకున్నారు కాబట్టి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్. సూపర్ అండి. సో చక్కగా పెట్టుకున్నారండి మల్లేశ్వరి గారు. సో ఇంట్లో కంపల్సరీ ఇట్లాంటి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉండడం మంచిది. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. పూల మొక్క అని హింట్ ఇచ్చాము. సో ఏ మొక్క అండి ఇది? 100 వరహాలు. ఓకే. ఇట్లా వస్తాయి, బంచి వస్తాయి. ఓ ఇక్కడ ఉంది. సో ఇవి 100 లేవు కానీ, బట్ 100 వరహాలు దాని పేరు. సో దీనికి పూలు లేవు, బట్ దానికి పూలు ఉన్నాయి కానీ కొద్దిగా వేస్తున్న కొద్ది కొన్ని రాలిపోతాయి కదా, బాగా పెద్దగా వస్తాయి. ఇక్కడ ఇంత పూలు కూడా మంచిది. సో ఆన్సర్ ఈస్ 100 వరహాలు. రెడ్ అండి ఇది. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, ఇది రెడ్ 100 వరహాలు. ఓకే అండి. సో చక్కని మొక్కను మాకు పరిచయం చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.